ఆయిల్ అయితే పొగ వచ్చేస్తుంది, హీట్ అయిపోయింది, కనిపిస్తుందిగా. పూరి వేసేద్దాం. కానీ మనం చేస్తే ఇలా ఎందుకు పొంగవో నాకు అర్థం అవ్వదు. తీసేద్దాం. పూరి చూసారు అలా పొంగిందో. ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో. ఒత్తు తగ్గించేద్దాం, ఎక్కువైపోయింది. ఇలా ఆయిల్ పోసేస్తే కొంచెం పొంగిద్ది. చూసారా? ఇలా మొత్తం కాల్ చేయాలి. కొంచెం ఆయిలే ఉంది, చూడండి ఎలా పొంగుతుందో. అస్సలు పర్ఫెక్ట్గా పొంగింది పూరి. గోల్డ్ కలర్ వచ్చేస్తే చాలు. చూసారా? ఒక్క పూరీని వచ్చి 4 పీసెస్ చేశాను నేను. పూరీ కూడా చాలా వెడల్పుగానే ఉంది. అంటే ఆయిల్ లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడూ చేయలేదు, బట్ ట్రై చేశాను, బాగా వచ్చింది. నేనైతే పూరీలో పంచదార వేసుకొని తింటాను. మా అమ్మ నాకు చిన్నప్పుడు అలా అలవాటు చేసింది. కూర వేసుకొని తింటే నాకు ఎందుకో నచ్చదు. ఇలా పంచదార వేసుకొని పూరీ తింటే చాలా ఇష్టం. నేను 2 పూరీలు చేసుకున్నాను. 4 పీసెస్ చొప్పున 8 పీసెస్ వచ్చాయి. చూడండి ఎలా ఉందో పొంగిపోయిన పూరి. పూరి నాకైతే చాలా ఇష్టం. బట్ కూర వేసుకొని కాదు, పంచదార వేసుకొని తినేద్దాం ఎలా ఉందో. మీరు అంతమందికి పూరి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈలోపు నేను తినేస్తాను. మీరేం తిన్నారు టిఫిన్? స్మూత్గా